మిమ్మల్ని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాదు మీరు 35లో హీరోకి డైలాగ్స్ రాశారు. ఇప్పుడు ఈ ఓంకి రాయడంలో ఎలా అనిపిస్తుందండి? అసలు ఓం చాలా వెరైటీగా కనిపిస్తున్నారు గదా! ఆ క్యారెక్టరైజేషన్. ఇంత డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఆర్టిస్ట్‌గా గూడా చేశారు ఇందులో. అది చెప్పట్లేదు, దాస్తున్నారు. ఆర్టిస్ట్‌గా గూడా చేశారండి. అంటే ఎవరు దొరక్కపెట్టి మీరు సర్ప్రైజ్ ఎలిమెంట్‌ని స్పాయిల్ చేశారండి. ఆయన కోసం వెయిట్ చేస్తాం గదా మేము. యాహ్! నా కోసం. థ్యాంక్ యూ. నో హౌ వాస్ ద ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. యెస్ ప్లీజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి కోసం చెప్పాలండి. ఇంకెవరి కోసం నాకు తెలీదు యాక్చువల్లీ. సో ఫర్ దిస్ గై డైలాగ్స్ రాయడమైనా, ఎడిషనల్ స్క్రీన్ ప్లే అయినా ఏదైనా కూడా ఫర్ సజీవ్. 35కి నాకన్నా వీడే ఎక్కువ కష్టపడ్డాడు. ఓకే. నా ఫస్ట్ ఏడి. సో వెన్ సృజన్ గారు ఇలా ఇది ఓం శాంతి శాంతి సినిమా సజీవ్ డైరెక్షన్ ఇద్దాం అనుకుంటున్నాము, నువ్వు రాస్తావు అని అడిగినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నాను అనమాట, డబ్బింగ్ చేయిస్తా భాగ్యరాజ్ సార్ది. వాడు చాలా తేడాగా ఫోన్ చేసి ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాడు చెయ్యాలని. తీసేసుకున్నాక నాకు ఫోన్ చేసి ఇలా అన్నారు, తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను మచ్చా అని చెప్పాడు అనమాట. సో బేసిక్గా ఏంటంటే సలహా అడగడం అనవసరం అనుకుని అలా ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. తర్వాత నువ్వు రాయాలని ఫోర్స్ చేసి బలవంతం పెట్టి ఆ తర్వాత ఇట్ హ్యాస్ బిన్ అ వండర్ఫుల్ జర్నీ అండి. 35 పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు మేము రాయడం స్టార్ట్ చేసాం. సో ఇట్స్ బీన్ ఫన్ అండ్ తరుణ్ హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ ఫస్ట్. నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి తరుణ్, ఈషా ఉన్నారనమాట. సో వన్ ఫ్రెష్ థింగ్ విచ్ వీ ట్రైడ్ ఏంటంటే, ఇప్పుడు తరుణ్ మనం తెలంగాణ యాసలో చాలాసార్లు చూసున్నాం. సో మొత్తం ప్యాలెట్ మారుద్దాం అని చెప్పి మాకు తెలిసిన కాకినాడ వైపు తీసుకెళ్ళిపోయి మా గోదావరి యాసలో పెట్టుకున్నాం. సో దట్ విల్ బీ ఫ్రెష్ ఫర్ ద స్క్రీన్ ఫర్ ద ష్యూర్. అండ్ ఇందాక మీరు అడిగినట్టు ఓన్లీ ప్రసాద్కి రాయలేదండి, 35లో అందరికీ రాశాను. సో డైలాగ్స్ నేను హీరో క్యారెక్టరైజేషన్స్ లోని కాంట్రాస్ట్‌ని హైలైట్ చేసి మాట్లాడుతున్నాను. తరుణ్ ఇక్కడ మా ఆల్ఫా మేల్ అండి. అందుకే అంటున్నా. సో యా ఇట్స్ బిన్ ఫన్. సో ఎలా చెప్పాలంటే ఏ కథ కా కథే మేడం. సో ముఖ్యంగా వాడి ఇన్పుట్స్, వాడు గోదావరోడు అండ్ అంటే ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్ గా ముంబై ఇండియన్స్ లో ధోని ఆడుతున్నారు అనడానికి అది రావాలి కదా. ముంబై ఇండియన్స్ లో ధోని నా క్రికెట్ బాయ్ ఇష్టంగా పెట్టేసా. అతనికి ఏం తెలియదు. అతనికి ఇందాక మీరు పులస అని అడిగారు కదా, దానికోసం తప్ప ఇంకేమీ తెలియదు సినిమాలో. ఫుల్ క్లారిటీ. మీరు చేపల మార్కెట్లో కేజీ ఎంత ఉందని అడిగితే తరుణ్ చెప్తాడు అలా. సో దట్స్ ద బెస్ట్. అండ్ యాక్టర్స్ బ్రహ్మాజీ సార్, నేను మీ పర్ఫార్మెన్స్ చూశాను సార్. యూ లివ్. మేము రాసిన దానికన్నా మీరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. అండ్ జై క్రిష్ మ్యూజిక్ విల్ సర్ప్రైజ్ యూ. ఓకే. అండ్ మీరు టీజర్ చూశారు, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి Jan 23 అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. ఇంకా ప్రీ రిలీజ్ అవన్నీ ఉంటాయేమో మేడం, అప్పుడు మాట్లాడదాం. ఆఫ్ కోర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మైక్. ఓకే. ఇంకేమైనా చెప్పాలా?